నమస్కారం. ప్రాచీన భారతదేశ చరిత్రలోనే అత్యంత ఆకర్షణీయమైన, మహాద్భుతమైన ఇతిహాసాల్లో ఒకటైన ద్వారకానగర రహస్యాలను ఛేదించే ఈ విశ్లేషణకు స్వాగతం. అయితే ఈ లోతైన కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం. ఇలాంటి అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాలను మరింతగా తెలుసుకోవటం కోసం కృష్ణా సోల్మేట్ భక్తి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా అస్సలు కథలోకి వెళ్ళిపోదాం. అసలు 3 లోకాల్లోకెల్లా అత్యంత సుందరమైన, సాక్షాత్తూ వైకుంఠంతో సమానమైన ఒక మహానగరం ఒక్కసారిగా సముద్రపాలల కింద ఎందుకు అదృశ్యమైపోయింది? కలలో కూడా ఊహించని ఒక గొప్ప స్వర్ణయుగం జలసమాధి ఎలా అయింది? ఈ అద్భుతమైన మిస్టరీ వెనుకున్న ఆ రహస్యాన్ని ఇప్పుడు మనం దశలవారీగా అర్థం చేసుకుందాం. మొదటి అధ్యాయం: ఈ స్వర్ణనగరి జననం. కంసవధ జరిగిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. కంసుడి మామ జరాసంధుడు మధురపై ఏకంగా 17 సార్లు దండెత్తాడు. మరి ఆ నిరంతర దాడుల వలన అమాయక ప్రజలకు జరిగే నష్టాన్ని నివారించడానికి శ్రీకృష్ణుడు సముద్రదేవుణ్ణి ప్రార్థించి ఒక కొత్త నగరాన్ని నిర్మించడానికి 100 యోజనాల భూమిని కోరాడు. అలా పునాదిపడిన ఈ నగరాన్ని నిర్మించింది మామూలు మనుషులు కాదండోయ్, సాక్షాత్తు దైవిక శక్తులే. దివ్యవాస్తుశిల్పి అయిన విశ్వకర్మ స్వయంగా దీనిని ఒక్క రాత్రిలో నిర్మించాడు. ఇక వాయుదేవుడు దేవలోకం నుండి సుధర్మ అనే రాజసభను తీసుకురాగా, కుబేరుడు తన నిధి కాపలాదారుడైన శంకుడి ద్వారా యాదవుల ఇళ్లన్నీ అంతులేని సంపదలతో నింపేశాడు. ఎక్కడా ఒక చిన్న చెక్కముక్కను కూడా ఉపయోగించకుండా కేవలం హిమాలయాల నుండి తెచ్చిన అమూల్యమైన రత్నాలతో దీన్ని నిర్మించారు. వినడానికే ఎంతో అద్భుతంగా ఉంది కదూ. ఇక ఆ ద్వారక వాస్తుశిల్పం ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి. కృష్ణుడి భార్యలలో ప్రతి ఒక్కరికీ 20 గదులతో కూడిన ప్రత్యేకమైన రాజభవనాలు ఉండేవి. రాజు ఉగ్రసేనుడికి, కృష్ణుడి తండ్రికి భారీ భవనాలు నిర్మించబడ్డాయి. ప్రతిచోటా మంగళకరమైన వృక్షాలు. అన్ని విధాలుగా చూసుకుంటే ద్వారక సాక్షాత్తు ఇంద్రుని అమరావతిని తలపించేలా ఉండేది. అక్కడ ప్రజలది నిజంగా ఒక ఉటోపియన్ జీవితం. అంటే ఎలాంటి కష్టాలు లేని ఒక పరిపూర్ణమైన జీవితమని చెప్పవచ్చు. రెండవ అధ్యాయం: కథలో కీలక మలుపు, అదే శాపాలు. అత్యద్భుతమైన ఆ స్వర్ణయుగం నుండి కథ నెమ్మలిగా విషాదం వైపు మలుపు తిరిగింది. ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక కీలకమైన సంఖ్య ఉంది. అదే 36. కురుక్షేత్ర యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకను పాలించిన సంవత్సరాలు 36. అలాగే ఆ మహానగరం నాశనం కావడానికి ఒక శాపం విధించిన ఖచ్చితమైన గడువు కూడా ఈ 36 సంవత్సరాలే. కురుక్షేత్ర యుద్ధభూమిలో అత్యంత భావోద్వేగభరితమైన ఘట్టం ఇది. తన 100 కుమారులను కోల్పోయి పుట్టెడు శోకంలో ఉన్న గాంధారి, మహావిష్ణువు అవతారమైన కృష్ణుడు ఈ యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోయావని తీవ్రంగా నిలదీసింది. పట్టరాని ఆగ్రహంతో సరిగ్గా 36 తర్వాత నీ వంశం ఒకరినొకరు చంపుకొని నాశనమవుతుంది, ద్వారక నీట మునుగుతుంది అని ఘోరమైన శాపమిచ్చింది. అయితే కృష్ణుడు ఎంతో ప్రశాంతంగా, ముఖంలో చిరునవ్వుతో ఆ కర్మభారాన్ని అంగీకరించాడు. కాని ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, కేవలం గాంధారి శాపం మాత్రమే కాదు, దానికి తోడుగా యాదవుల అహంకారం తెచ్చిపెట్టిన సప్తర్షుల శాపం కూడా వంశ వినాశనానికి కారణమైంది. ఒకవైపు 36 గడువుతో గాంధారి శాపముంటే, మరోవైపు ఇనుప రోకలి శాపముంది. కృష్ణుడి కుమారుడైన సాంబుడు సరదా కోసం ఆడవేషం వేసుకుని గర్భవతిలాగా సప్తర్షులను ఆటపట్టించబోయాడు. ఆగ్రహించిన ఆ మునులు యాదవ వంశాన్ని నాశనం చేసే ఇనుప ముసలం, అంటే ఒక ఇనుప రోకలి, వాడి కడుపున పుడుతుందని శపించారు. విధి ఎంత బలీయమైనదో ఇది స్పష్టం చేస్తుంది కదా. మునులు ఇచ్చిన ఆ శాపం ప్రకారం ఆ ఇనుప రోకలి పుట్టిన వెంటనే కంగారుపడిన ఉగ్రసేన మహారాజు ఆ రోకలిని మెత్తటి పొడిగా దంచి సముద్రంలో కలిపేయమని ఆదేశించాడు. అంతేకాకుండా ద్వారకలో ఇకపై ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాడు. కాని మనందరికీ తెలుసు, కర్మఫలాన్ని తప్పించుకోవడం అంత సులువా? మూడవ అధ్యాయం: ప్రళయానికి దారితీసిన అశుభ శకునాలు. ఆ గాంధారీ చెప్పిన 36 గడువు సమీపిస్తున్న కొద్దీ ఊహించని ఉత్పాతాలు ఆ మహానగరాన్ని చుట్టుముట్టాయి. రాత్రివేళల్లో ఎలుకలొచ్చి మనుషుల జుట్టు గోర్లు తినేయడం, పగలు గుడ్లగూబలు భయంకరంగా అరవడం, మేకలు నక్కల్లా ఊలలు వేయడం, అసలు ఆవులకు గాడిదలు పుట్టడమేంటి, వండిన తాజా ఆహారంలో అకస్మాత్తుగా పురుగులు రావడం, ఇవన్నీ చూస్తుంటే ఆ నగరం పరిస్థితి ఎంత భయానకంగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
శాపాలు ఫలించే సమయం ఆసన్నమైందని కృష్ణుడికి స్పష్టమైంది. 4వ అధ్యాయం ప్రభాసతీర్థంలో యాదవ వంశనాశనం. ఈ అశుభాల తీవ్రత పెరగడంతో కృష్ణుడు యాదవులందరినీ ద్వారక నుండి ప్రభాసతీర్థం వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడే అత్యంత విషాదకరమైన మారణ హోమం జరిగింది. కఠినమైన నిషేధం ఉన్నప్పటికీ మృత్యువు వాళ్లను ఆవహించి ఉండటంతో సాక్షాత్తు కృష్ణుడి ముందే వారు తీవ్రంగా మద్యపానం సేవించారు. ఆ విపరీతమైన మత్తులో ఒకప్పుడు ఎంతో వినమ్రంగా ఉండే ఆ యోధులు సైతం గతాన్ని తవ్వుకుంటూ వాదనలకు దిగారు. కురుక్షేత్ర యుద్ధం నాటి తప్పులను ఎత్తిచూపుతూ ఒకరినొకరు ఎగతాళి చేసుకున్నారు. వాగ్వాదం పెరిగి సాత్యకి ఏకంగా కృతవర్మ తలను నరికేశాడు. అక్కడితో ఆ ఘోరమైన వినాశనం మొదలైంది. ఇందాక మనమనుకున్నాం కదా, ఆ ఇనుపరోకలిని పొడిచేసి సముద్రంలో కలిపేశారు అని. ఆ పొడి ఏమైందో తెలుసా? తీరంలో ఎరక అనే గడ్డిగా పెరిగింది. కోపంతో ఊగిపోతున్న యాదవులు పక్కనే ఉన్న ఆ గడ్డిని పీకగానే ఆ మునుల శాప ప్రభావం వల్ల అది బలమైన ఇనుప ఆయుధంగా మారింది. ఆ ఆయుధాలతో వారంతా తమలో తాము కొట్టుకుని అత్యంత ఘోరంగా ఆ వంశాన్ని వాళ్లే అంతం చేసుకున్నారు. కళ్లముందే యాదవ వంశం నాశనమైన తర్వాత ఇదంతా చూసిన బలరాముడు సమాధిలోకి ప్రవేశించి ఆదిశేషుని రూపంలో సముద్రంలోకి వెళ్ళిపోయాడు. మరోవైపు ఒక చెట్టు కింద విశ్రమిస్తున్న శ్రీకృష్ణుడి పాదాన్ని చూసి జింక అని పొరబడిన జర అనే ఒక వేటగాడు బాణం వేశాడు. ఆ విధంగా భగవంతుడు తన దివ్యధామానికి పయనమై ఆ శాపవాక్యాలను నిజం చేశాడు. చివరిగా 5వ అధ్యాయం సముద్రగర్భంలో కలిసిన ద్వారక. కృష్ణబలరాములు వెళ్లిపోయిన తర్వాత ద్వారకలో మిగిలిన వృద్ధులు, మహిళలను రక్షించడానికి అర్జునుడు హస్తినాపురం నుండి అక్కడికి చేరుకున్నాడు. ఆ చివరి రోజుల్లో పరిణామాలు ఎంత వేగంగా జరిగిపోయాయో చూడండి. మొదటి రోజు యాదవులు ప్రభాస వద్ద మరణించడం, 2వ రోజు భగవానుడు అవతారం చాలించడం, 3వ రోజున అర్జునుడు ద్వారకకు చేరుకుని అంత్యక్రియలు నిర్వహించి మిగిలిన వారిని వెంటబెట్టుకుని బయలుదేరడం. శ్రీకృష్ణుడు లేని ఆ అద్భుత నగరం పేకమేడలా క్షణాల్లో పతనమైంది. అర్జునుడు ఆ ప్రజలను తీసుకుని నెమ్మదిగా ద్వారకను దాటుతున్న సరిగ్గా అదే క్షణంలో సముద్రం ఉప్పెనలా పోటెత్తింది. ఒకప్పుడు ఎంతో గర్వంగా దైవిక కాంతితో వెలుగొందిన ఆ స్వర్ణ నగరాన్ని అరేబియా సముద్రం పూర్తిగా తనలో కలిపేసుకుంది. అద్భుతమైన రత్నాలతో నిర్మితమైన ఆ భవనాలన్నీ నీటి అడుగున నిశ్శబ్దంగా అలా మిగిలిపోయాయి. ఈ మొత్తం విశ్లేషణ చూశాక మనకొచ్చే అతిపెద్ద సందేహం ఒక్కటే: సాక్షాత్తూ సృష్టిని నడిపించే దేవుడు కూడా కర్మఫలాలను దాటలేడా? ద్వారకానగరం యొక్క ఈ ఉత్థానపతనాలు ఒక బలమైన సందేశాన్ని ఇస్తున్నాయి. కర్మసిద్ధాంతం ముందు అందరూ సమానులే. సాక్షాత్తూ భగవంతుడు కూడా కర్మఫలాలను గౌరవించి ఆచరించాడు తప్ప తన అపారమైన దైవిక శక్తితో వాటిని ఆపలేదు. ప్రకృతి నియమానికి, ఆ కాస్మిక్ బ్యాలెన్స్కు ఎవ్వరూ అతీతులు కారని ఈ మహా ఇతిహాసం స్పష్టం చేస్తుంది కదా. దీని గురించి మీరేమనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. మరెన్నో ఇలాంటి ఆసక్తికరమైన విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ఈ విశేషాలను మరికొందరు భక్తులకు చేరవేసేలా ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి లోతైన ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.